హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీబీఆర్ రావుని. మిత్రులారా, రామాయణంలో అన్ని కాండల్లో కల్లా సుందరాకాండ చాలా విశిష్టమైంది. ఎందుకంటే సుందరాకాండ అని పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? సుందరమైన దృశ్యాలు, సుందరమైన కథనాలు ఆ కాండలో ఉన్నాయి. సుందరమైన హనుమంతుడు, సుందరమైన రాముడు, సుందరమైన సీతమ్మ వారు, సుందరమైన ఆ గమనము, ఇవన్నీ చూసి సుందరాకాండ అని పెట్టినట్లుగా పెద్దలు చెప్తున్నారు. అయితే మరొక వాదన కూడా వినిపిస్తుంది. మనం హనుమంతుడిని రకరకాల పేర్లతో పిలుస్తాం. మారుతి, ఆంజనేయుడు, హనుమ, వాయుపుత్రుడు, రకరకాలుగా. అయితే హనుమంతుని అసలు పేరు సుందరుడు అని ఒక చోట ఒక చరిత్ర చెప్తుంది. అందుకని దానికి ప్రత్యేకంగా సుందరకాండ అని పెట్టారు. ఎందుకు హనుమంతుని పేరు మీద పెట్టాల్సి వచ్చింది? మీరు గమనించండి, రామాయణంలో ఉన్న మిగతా కాండలు ఏవైతే ఉన్నాయో ప్రతి కాండలోనూ రాముడు ప్రత్యక్షంగా కనిపిస్తాడు. ఆయనే కథానాయకుడు, కరెక్ట్. అయితే సుందరకాండలో మాత్రం రాముడు కనిపించాడు. కేవలం రాముడు వినిపిస్తూ ఉంటాడు, శ్రీరాముడు వినిపిస్తూనే ఉంటాడు. ఎస్, మీరు బాగా గమనించండి. అక్కడ ఎక్కువగా హనుమంతుడు, ఆయన ఇదే ఎక్కువగా ఉంటుంది, ఆయన కథనమే ఎక్కువగా ఉంటుంది, ఆయన సాహసాలు ఎక్కువగా ఉంటాయి. సో ఆయన ద్వారానే నడుస్తుంది సుందరాకాండ. చూడండి, సుందరాకాండ పారాయణానికి కూడా ఎంతో విశిష్టమని చెప్తున్నారు పెద్దలు. సుందరాకాండ పారాయణం చేస్తే అన్ని కష్టాలు తీరుతాయి, అన్ని శుభాలు జరుగుతాయి. మనం సుందరకాండ విన్నాం. ఎంఎస్ రామారావు గారు ఎంత అద్భుతంగా గానం చేసి అసలు సుందరకాండ వింటేనే ఎంతో అసలు ఒళ్ళంతా పలికించి, తర్వాత ఆయన మనవాడు ఆయన కూడా కంటిన్యూ చేస్తున్నాడు. బాగుంది, ఆయన వాయిస్ కూడా బాగుంది, ఆయన గాత్రం బాగుంది, ఆ చెప్పే విధానం తాతగారి నుంచి వచ్చిన అది. సో అయితే ఈ సుందరాకాండ, కిష్కింధాకాండ తర్వాత సీతను వెతికే క్రమంలో వానర సైన్యం కానీ, శ్రీరాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి వీళ్ళంతా ఒక చోటికి చేరిన తర్వాత అక్కడ సముద్రం, రామేశ్వరం అనేది ఇప్పుడు మనం చెప్పుకుంటాం. సముద్రం నుంచి అటువైపు అత్యంత సుందరంగా ఎక్కడో దూరంగా ఉన్న లంకా నగరంలో ఒకవేళ సీతమ్మ వారు ఉన్నారేమో అన్న అనుమానం రావటం. సో ఎలా అక్కడికి వెళ్ళటం అన్న ఈ మీమాంసలో ఉన్నప్పుడు అప్పుడు ఆంజనేయ స్వామి, నేను వెళ్ళగలుగుతాను, నేను గాలిలో ప్రయాణించి అక్కడ వెళ్ళి నేను చూసి వస్తాను అమ్మవారు అక్కడ ఉన్నాను అన్నప్పుడు అందరి నిర్ణయం మేరకు ఆయన ఆ దగ్గరలో ఉన్న మహేంద్రగిరి పర్వతం ఎక్కడం, ఆ సముద్రాన్ని దాటడానికి లభించడం, ఆ క్రమంలో ఆయన శక్తికి ఆ పర్వతం కూడా బీటలు వాడడం. అలాగే ఇక ఆయన ఆకాశంలో ఒక తూనిగలాగా, ఆకాశంలో ఒక విమానంలాగా, ఆకాశంలో ఒక గొప్ప పక్షిలాగా ఆయన ఎదుర్కొంటూ వెళ్తున్నప్పుడు మధ్యలో ఎన్నో ఆటంకాలు. ఒక సముద్ర రక్కసి ఆయన మింగేశారని చూడటం, అది తప్పించుకోవడం. తర్వాత ఇంకొక రక్కసి ఆయన నీడ రాక్షసి అంటారు, ఆయన నీడని పట్టుకొని ఆపాలని ప్రయత్నించడం. సో దాన్ని కూడా అంతమొందించి అలాగా ఆయన సాగిపోయి మొత్తం మీద లంకా నగరం చేరుకున్న తర్వాత ఆయన మొత్తం ఆ లంక అంతా పరికించి లంక అందాలన్నీ చూస్తాడట. ఎన్నెన్ని అసలు ఉద్యానవనాలు, ఎంత మంచి కోటలు, ఎంత మంచి రోడ్, ఎంత సౌందర్యంగా ఉంది లంక అని ఆయన భావిస్తూ రావణాసురుడి అంతఃపురానికి వెళ్ళినప్పుడు అక్కడ మండోదరి ఉంటుంది ఆ శయ్య మీద. ఈయన భ్రమిస్తాడట, అయ్యో సీతాదేవి ఏమిటి, మేమంతా అక్కడ వెతుకుతున్నాం, రాముడు ఎంత విరహంలో ఉన్నాడు, ఈవిడ ఇక్కడ రావణాసురుడి ఆ ఐశ్వర్యము, ఆ రాజసం ఇవన్నీ చూసి లొంగిపోయిందా అని అనుమానం వస్తుందట. ఆమెనే మండోదరిని ఆయన సీతగా భావించడం. ఆ తర్వాత నిజం గ్రహించి ఆయన క్షమాపణ చెప్పుకొని, అయ్యో నేను పొరపడ్డాను, ఈమె సీతామహాదేవి కాదు, మండోదరి రావణాసురుడి అర్ధాంగి అని ఆయన తెలుసుకొని ఆ తర్వాత మళ్ళీ వెతకడం ప్రారంభించాడు. రకరకాలుగా తిరుగుతూ చివరికి అశోకవనాన్ని చేరుకోవటం. అక్కడ ఈయన సూక్ష్మ రూపంలో
తిరుగుతూ ఇదంతా సూక్ష్మ రూపం. ఆయన లంకకు చేరుకున్న తర్వాత సూక్ష్మ రూపానికి మారిపోయి ఆ తర్వాత ఆయన ఈ లంక పట్టణం మొత్తం అంతా తిరగడం అంతఃపురం ఇవన్నీ జరుగుతుంది. ఆ తర్వాత ఆయన అశోకవనానికి వెళ్తాడు. అక్కడ ఏకవస్త్రంతో ఉన్న సీతాదేవి ఒక మహిళ కనిపిస్తుంది. ఆవిడే సీతాదేవి. ఈయనకు ఇక అర్థమైపోతుంది ఈవిడే సీతాదేవి, ఎందుకంటే మహాసార్ ఏకవస్త్రంతో ఇక్కడ భర్తకై మిగతా వాళ్ళందరి కోసం ఆమె ఎదురు చూస్తూ ఎంతో ఇబ్బంది పడుతూ బాధల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఈమె సీతాదేవి అని చెప్పి అక్కడ ప్రత్యక్షం కావటం. అయితే సీతాదేవి ఎందుకంటే అంతకుముందు రావణాసుడు రకరకాలుగా వేషాల్లో రావటం, సీతాదేవి తనదానిగా చేసుకోవాలని ప్రయత్నించడం, ఆమెను మభ్యపెట్టడం ఇవన్నీ చూసి ఉంటుంది. ఆమె ఆ మాయలన్నీ చూసి ఉన్న తర్వాత ఈ ఆంజనేయ స్వామిని కూడా ఒక మాయగా భావిస్తుంది ఆమె. అయ్యో వీడు నిజమైన ఏమిటో రావణాసురుడే మళ్ళీ వానర రూపంలో వచ్చి నన్ను ఏదో చేయబోతున్నాడు, సో నేను లొంగకూడదని ఆమె భావిస్తూ నమ్మదన్నమాట. ఆ తర్వాత ఆంజనేయ స్వామి తన శరీరాన్ని భారీగా పెంచడం, ఆకాశంతో ఎత్తు మళ్ళీ తగ్గడం, తర్వాత రాముడు ఇచ్చిన ఏదైతే ఆ జ్ఞాపిక ఉందో ఆమె ఆభరణం అది తీసి సీతాదేవికి ఇచ్చినప్పుడు ఆమె అనిపిస్తుంది, అమ్మా నిజమే కదా, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అమ్మా అని చెప్పి, అమ్మా నేను రండి నేను తీసుకెళ్తాను మిమ్మల్ని తీసుకెళ్ళడం నాకు పెద్ద కష్టం కాదు, ఈ భుజాల మీద మీరు ఆసీనులు అవ్వండి, నేను తీసుకెళ్ళిపోతానంటే ఆమె అన్నమాట. అలా కాదు, అది పద్ధతి కాదు. శ్రీరాముడే స్వయంగా లంకకు వచ్చి రావణాసురుని సంహరించి నన్ను తీసుకెళ్తే అది పద్ధతి, సో నేను అప్పుడే వస్తానని చెప్పాను. తర్వాత ఆమె అంగుళీయకము ఏదైతే ఉందో అది ఇస్తూ శ్రీరాముడికి ఇది చూపెట్టండి, సో నన్ను కలిశానని, సో క్షేమంగా ఉన్నాను, ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పు హనుమాన్ చెప్పి దీవించి పంపడం. ఆ తర్వాత హనుమంతుడు అనే ఒక వానరం లంకలో ప్రవేశించింది అని రావణాసుడికి తెలియటం, తన ఎవరైతే అనుచరుల ద్వారా బంధించడం, లొంగకపోతే బ్రహ్మాస్త్రానికి లొంగినట్టుగా హనుమంతుడు అలా నటించడం, తద్వారా అంతఃపురానికి చేయటం, అక్కడ రావణాసుడికి ఆంజనేయ స్వామికి వాదోపవాదాలు జరగడం, వాగ్వివాదాలు జరగడం, ఆ తర్వాత రావణాసుడి కోపంతో హనుమంతుడి తోకకి నిప్పంటించడం, ఆయన తన తోకకి అంటించిన నిప్పుతో ఆ మంటతో లంక దహనం చేయటం, ఇవన్నీ మనకు తెలుసు. ఆ తర్వాత తను తిరిగి రావటం, సీత జ్ఞాపకంగా ఉన్న అంగుళీకం రావుడికి చూపించడం, అక్కడ అందరూ బాగుంటారు. సో మనం వెళ్తాం, లంకకు వెళ్ళి రావణాసుని ఓడించి సీతామహాదేవిని తీసుకుని రావాలని అందరూ అనుకోవడం, ఆ తర్వాత వారధి నిర్మించాలి అని అనుకోవటం, ఆ తర్వాత జరిగిందంతా తెలుసు. సో అయితే ఇందులో ఈ సుందరకాండ చాలా ప్రత్యేకమైన, చూడండి నిజానికి రాముడు కనిపించడు, వినిపిస్తాడు, అంటే రామనామం ప్రతి చోట వినిపిస్తాడు. ఆంజనేయ స్వామి మహేంద్రగిరి ఎక్కినప్పుడు కానీ, ఆయన సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు కానీ, సీతాదేవిని కలిసినప్పుడు కానీ, రావణాసుడితో వాగ్వివాదం జరిగినప్పుడు కానీ, లంక దహనం జరుగుతున్నప్పుడు కానీ ఆయన నోటి వెంట శ్రీరామ రామ రామ అనే మాట వినిపిస్తుంది. అంటే మనకు ప్రతి క్షణం సుందరాకాండలో రామనామం వినిపిస్తూ ఉంటుంది, రాముడు కనిపించడు. అందుకని ఈ సుందరాకాండని పారాయణానికి చాలా ఉత్తమము అని చెప్తారు. సుందరాకాండ పారాయణానికి రకరకాలుగా బుక్స్ వచ్చాయి, చాలామంది ప్రముఖ రచయితలు పండితులు రాసిన బుక్లు ఉన్నాయి. తప్పకుండా సుందరాకాండ పారాయణము మానవ జన్మకి అత్యంత పవిత్రమైన కార్యం, పుణ్యకార్యం. సో మిత్రులారా, దయచేసి వీలైతే మీరు కూడా సుందరాకాండ పారాయణం చేయండి, మనసా వాచా కర్మేనా, మీకు మంచి జరుగుతుంది. సో మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి మిత్రులారా, మీకు మరిన్ని మంచి వీడియోలు అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ బీవీఆర్ రావు సైనింగ్ ఆఫ్.